హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే 2-3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. నేడు నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రేపు కూడా నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయి. మరోవైపు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కర్ణాటక నుంచి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు, ఇంకా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలుంటాయి. ఇక పార్వతీపురం, మన్యం, మల్లూరు సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల గత కొద్ది రోజులుగా ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నేడు పల్నాడు, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు అనంతపురం, శ్రీ సత్యసాయి, పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, రాయచోటి జిల్లాలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలుంటాయి.